హైదరాబాద్ మాదాపూర్లో జయదర్శిని అపార్ట్మెంట్ కూల్చివేత కంటిన్యూ అవుతోంది. బాహుబలి క్రేన్తో పక్కనున్న అపార్ట్మెంట్లకు డ్యామేజ్ జరగకుండా స్లాబ్లను కట్ చేస్తున్నారు. రాత్రి కానీ రేపు ఉదయానికి కానీ ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూల్చేస్తారు. నిన్న మధ్యాహ్నం అంజయ్య నగర్లో 7 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. అది పక్కనే ఉన్న అపార్ట్మెంట్లపై పడడంతో జయదర్శిని బిల్డింగ్కి ఎక్కువ డ్యామేజ్ అయింది. దాంతో అందులో ఉన్న వారందరినీ ఖాళీ చేయించారు. మరో బిల్డింగ్ పైన పెంట్ హౌస్ను కూల్చేశారు. కూల్చివేతలతో 4 వైపులా ఉన్న భవనాల్లోని వారందరినీ ఖాళీ చేయించారు. మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ సుజాత అందిస్తారు. సో సుజాత, ఇప్పటికైతే అసలు మళ్ళీ హెచ్చరిస్తూనే ఉంది హైడ్రా ఇట్లాంటివి జరగొద్దు అని చెప్పి. కానీ నిన్న అమాంతం 7 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయిన మనం కళ్ళారా చూసాము. ఇప్పుడు దాని చుట్టుపక్కల కూడా ఖాళీ చేపిస్తున్నారు. అధికారులు ఏమంటున్నారు? అనుమతులు లేనటువంటి బిల్డింగ్లు ఎక్కడ నిర్మాణాలు చేసినా ఎలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు అని అధికారులు పదే అటు నోటీసులు జారీ చేస్తున్నారు. అయినా కూడా ప్రజల్లో ఎక్కడ మార్పు రావడం లేదు. అయితే ప్రస్తుతం మీరు విజువల్స్లో చూస్తున్నారు కదా, నిన్న 6 అంతస్తుల భవనం నేలమట్టమైంది. ఆ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ ప్రమాదకరంగా మారింది. మరో 7 అంతస్తుల ఆ 7 అంతస్తుల భవనాన్ని కూల్చేందుకు బాహుబలి మిషన్ సహాయంతో కొంచెంగా అంటే వన్ సైడ్ నుంచే కూల్చడానికి అటు బాహుబలి మిషన్ సహాయంతోనే కూల్చివేతలు చేస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే అధికారులు ముందస్తుగా వాళ్ళని ఖాళీ చేయించామని చెప్తున్నారు. అయితే రాత్రి వేళ కావడంతో ఒకవైపు భారీ శబ్దం రావడము, మరోవైపు సుజాత, ఏదైతే బిల్డింగ్ కూలిపోయిందో దానికి సంబంధించిన పర్మిషన్స్ కానివ్వండి, కట్టడానికి కావాల్సిన కరెంట్, వాటర్ సప్లై ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? అంత బిల్డింగ్ కట్టడానికి అయిన ఖర్చు కానివ్వండి, ఇదంతా పర్మిషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? బిల్డింగ్కి కేవలము G+1 అనుమతులు మాత్రమే ఉన్నాయి. ఇంకా నిర్మాణంలో ఉంది కాబట్టి అధికారులు గతంలోనే నోటీసులు ఇచ్చాము, మేము కన్స్ట్రక్షన్ చేయొద్దు అని చెప్పి. అయినా కూడా నిర్మాణాలు చేశారు, ఇల్లీగల్గా చేస్తున్నారని పదే ఆపుతూనే ఉన్నాము. అయినా కూడా వాళ్ళు నిర్మాణాలు చేస్తూనే ఉన్నారని అధికారులు చెప్తున్నారు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మాత్రము మేము చాలాసార్లు ఫిర్యాదులు చేశాము, అధికారులు అప్పుడే ఆపి ఉంటే 2 ప్రాణాలు పోయేవి కావు, ఈరోజు ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్ వాళ్ళకి ఇంత ఇబ్బందులు కలిగేవి కాదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆ 7 అంతస్తుల భవన నిర్మాణాన్ని కూల్చివేయడానికి ఇటు DRF టీం కావచ్చు, DFO, మరోవైపు ఈ పోలీస్ సిబ్బంది అంతా కూడా ఉదయం నుంచి ఈ బిల్డింగ్ని నేలమట్టం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బాహుబలి సహాయంతో మరికొద్ది సేపట్లోనే అంటే సాయంత్రం నైట్ వరకు ఈ కూల్చివేతలు కొనసాగుతాయి. మిగతాదంతా తెల్లవారుజామున కూల్చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సుజాత.